హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు డే 29 అట్లాగే ఈ వారం నామినేషన్స్లోకి ఎవరు వచ్చారనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ చాలా వేడివేడిగా సాగింది. గార్డెన్ రూమ్లో ఒక బెడ్ పెట్టారు. ఆ బెడ్ మీద అందరిని కూర్చోబెట్టి ఎవరైతే ఆ బెడ్ మీద నుంచి బజర్ మోగిన టైంలో బయటపడిపోతారో వాళ్ళు నామినేషన్స్లోకి వస్తారు. బెడ్ మీద ఉన్నంతసేపు సేవ్ అవుతారని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. దీనికి సంచాలకులుగా అటు కెప్టెన్ రాము అట్లాగే ఇటు ఫ్లోరా సైని గారు ఆల్రెడీ నామినేట్ అయిన కారణంగా ఉన్నారు. ఈ టాస్క్ అట్లాగే ఆ తర్వాత రౌండ్ పూర్తయ్యే సమయానికి కెప్టెన్ రాము, ఇమ్మాన్యుయల్ తప్ప మిగిలిన 10 మంది ఈ వారం నామినేషన్స్లోకి వచ్చారు. సో ఈ వారం నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందరు ఓటింగ్ ఏ స్థానాల్లో ఉన్నాయనేది ఈ వారం చాలా క్లియర్గా కనిపిస్తాయి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, అట్లాగే ఈ వారం మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నామినేషన్స్లోకి వచ్చాడో లేదా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఎవరు ఈ సీజన్ విన్నర్ కావాలనుకుంటున్నారు, ఎవరు జెన్యున్గా ఆడుతున్నారని మీకు అనిపిస్తుంది, ఎవరు ఫేక్ చేస్తున్నారు రిలేషన్స్ కోసం, బాండ్స్ కోసం అని మీకు అనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తర్వాత ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అట్లాగే సెలబ్రిటీస్ ఎవరెవరు కొత్త వాళ్ళు వైల్డ్ ఎంట్రీ కార్డ్స్తో వస్తున్నారు అనేది ఇంకో వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకెవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.